పూరి జగన్నాథ్ శిష్యుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న పరశురామ్ మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట సమయం నాగ చైతన్యతో ఒక సినిమా చేయవలసి వచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమాని చేయకుండా సర్కారు వారి పాట సినిమా చేశాడు. దాంతో పరశురామ్ మీద నాగ చైతన్య కొంతవరకు కోపానికైతే వచ్చాడు. కారణం ఏమిటి అంటే పరశురామ్ సినిమా కోసం డేట్స్ని కేటాయించిన నాగ చైతన్య ఇతర సినిమాలను క్యాన్సిల్ చేసుకున్నాడు. కానీ తీరా పరశురామ్ మాత్రం మహేష్ బాబుతో సినిమా చేయడం వల్ల తన డేట్స్ వేస్ట్ అయిపోతున్నాయనే ఉద్దేశంతో నాగ చైతన్య కొంతవరకు ఆయన మీద ఫైర్ అయ్యారట. ఈ విషయంలోనే పరశురామ్కి నాగ చైతన్యకు మధ్య కొంతవరకు విభేదాలైతే వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా కూడా గతంలో వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటూ చాలాసార్లు వార్తలైతే వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఇదిలా ఉంటే పరశురామ్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో గీతా గోవిందం సినిమా చేశాడు. ఇది సూపర్ హిట్ అయింది. దాంతో అల్లు శిరీష్ను హీరోగా పెట్టి శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీంతో గీతా ఆర్ట్స్లోనే మరో సినిమా చేయాలని అల్లు అరవింద్ అతనితో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాడు. తీరా సమయం వచ్చిన తరువాత ఆయన గీతా ఆర్ట్స్లో చేయకుండా వేరే వాళ్ళతో సర్కారు వారి పాట సినిమా చేయడంతో అల్లు అరవింద్కి తనకు మధ్య కూడా కొన్ని విభేదాలు అయితే వచ్చినట్లుగా తెలుస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన ఎవరితో సినిమా చేస్తున్నాడనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఒక విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. దాంతో ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి ఏ స్టార్ హీరో కూడా ముందుకు రావటం లేదు. ఏ ప్రొడ్యూసర్ కూడా తనని కథను వినడానికి ఆసక్తి చూపించడం లేదు. మరి ఇలాంటి సందర్భాలలో పరశురామ్ మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని, తద్వారా స్టార్ డైరెక్టర్ లిస్టులోకి చేరుకోవాలి అంటే మాత్రం ఆయన భారీ సక్సెస్ను సాధించవలసిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు వచ్చిన యంగ్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు చేస్తూ వరుస విజయాలను సాధిస్తుంటే పరశురామ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పాన్ ఇండియాలో ఒక భారీ సక్సెస్ని కూడా సాధించలేకపోతున్నాడు. మరి ఇక మీదటైనా ఆయన చేసే సినిమాలు ప్రేక్షకులను మెప్పించి సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.